ఆ రాఘవ్‌కి నీకు సంబంధం ఉంది అన్న నిజమే ఒప్పుకో. ఆ! అప్పుడు నేను చేసింది తప్పు అని నేను ఒప్పుకుంటాను. ఇన్స్‌పెక్టర్ గారు, ఆ రాఘవ, ఈ విరూపాక్షి కలిసి నా తమ్ముణ్ణి మానసికంగా చంపేశారు. ఈరోజు ఏకంగా నా తమ్ముణ్ణి చంపడానికే ప్రయత్నం చేశారు. అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో అతని తలకి గాయమైంది. తప్పుగా మాట్లాడద్దు విజయాంబిక. తప్పుడు పనులు చేసిన వాళ్ళతో గౌరవంగా మాట్లాడే అలవాటు నాకు లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? రాఘవ అనే వ్యక్తి పైన ఈ ఇంట్లో మర్డర్ అటెంప్ట్ చేశారని ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చారు సార్. అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాను సార్. ఎస్ఐ గారు, మీరు చెప్తున్న రాఘవ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతను స్పృహలోకి వచ్చే వరకు ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం. కంప్లైంట్లు, కేసులు అని మా పర్సనల్ ప్రాబ్లమ్స్ని పబ్లిక్లో పెట్టకండి. ఓకే సార్. సారీ మేడం. పదరా.